హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను మంచి టేస్టీగా ఉండే ఎగ్ కీమా చేసి చూపిస్తున్నాను. సేమ్ యాజ్ టీస్ మనకు డాబాల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. దీన్ని మనము రైస్తో తినొచ్చు, లేదా రోటీ, చపాతీ, నాన్స్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మరి తయారు విధానం చూసేద్దాము. దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని, జీలకర్ర చిటపట్లు ఆడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, ఈ ఆనియన్ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమోటాలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమోటాలని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మసాలాలు మాడినట్టు అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1-2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఈ టమోటాలని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వేస్తే సూపర్గా ఉంటుందండి టేస్టు. తప్పకుండా వేయడానికి ట్రై చేయండి. సో ఇలా క్యాప్సికమ్ కూడా వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి నేనైతే ముందుగా ఒక 4 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ని ఇలాగ గ్రేటర్ తీసుకుని తురిమేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నారో వాటిలన్నిటిని ఇలా తురిమేసుకోండి. ఇలా డైరెక్ట్గా తురుముకోవడం మీకు కష్టం అనిపిస్తే ఒకసారిగా ముందుగానే ప్లేట్లో తురుము పెట్టుకునేసి లాస్ట్లో ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం వేసి దీన్ని లైట్గా 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేయకండి, మళ్ళీ ఇది పేస్ట్లా అయిపోతుంది. లైట్గా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్ కీమాకి వాటర్గా ఉంటేనే బాగుంటుందండి, మొత్తం మళ్ళీ డ్రై అయిపోతే బాగుండదు. ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనము ఆఫ్ చేసుకోవాలి, ఆరేసరికి అది సరిపోతుంది. ఇలా లాస్ట్లో ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకునేసి 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే ఎగ్ కీమా తయారైపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎగ్ కీమా తయారైపోయింది. సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మనకు రైస్లోకి, చపాతీ, రోటీ, నాన్స్లోకి బాగుంటుంది. రైస్లోకి తీసుకునే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను చేసింది చపాతీ, రోటీ వాటిలోకైతే సరిపోతుంది కారము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.